విశాఖ జిల్లాలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై స్పందించిన సీఎంఓ తవ్వకాలను నిలిపివేయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజుని అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై సీఎంఓ స్పందన ఏంటి? కానీ ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసం అలాగే ఆ పరిసరాలు జరుగుతున్న తవ్వకాల యాక్టివిటీ మీద సీఎంఓ స్పందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఉదయం జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చింది. స్పష్టంగా ముందుగా అక్కడ ఎటువంటి తవ్వకాలు జరపద్దు, ఖచ్చితంగా వాటిని నిలిపేయండి అని ఆదేశించి దాని మీద వాస్తవ పరిస్థితి మీద నివేదికని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దానికి సంబంధించి ఈ ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అలాగే ఇతర ఆర్డీఓ అలాగే ఎంఆర్ఓ జీవీఎంసీ అధికారులు వీరందరూ కలిసి ఆ స్థలానికి రావడం జరిగింది. అక్కడ మొత్తం అంతా పరిశీలించారు. తాజాగా అంటే అక్కడ అధికారులు క్షేత్రస్థాయి అధికారులు చెప్తున్నారు, ఇక్కడ ఏమి నిన్న ఉదయం మాకు తెలిసిన తర్వాత ఆపించామండి అనేసేమో వాళ్ళు వంకడం జరుగుతుంది. కానీ నిన్న సాయంత్రం వరకు కూడాను ఆ జేసీబీలు దాదాపు 10-12 జేసీబీలు నిన్న విలేకరులు అక్కడికి వెళ్లేదాకా కూడా పనిచేస్తూనే ఉన్నాయి. ఈ ఉదయం మనం ఆ సైట్ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడాను సూపర్గా ఒక లారీ అక్కడ నుండి వెళ్తోంది. అయితే వాస్తవంగా ఏంటంటే మొత్తం 240 ఎకరాలు హౌసింగ్ సొసైటీకి ఇచ్చారు అనేసి వాళ్ళు చెప్తున్నారు. హౌసింగ్ సొసైటీ వాళ్ళు కూడా మేము మాకు ఇచ్చారు కాబట్టి మేము తవ్వకాలు చేస్తున్నాం అనేసి వాళ్ళు చాలా దాన్ని ఏమంటారంటే ఒక వేగ్ గా సమాధానం చెప్తున్నారు. జీవీఎంసీకి మేము పెట్టాం పెర్మిషన్, వాళ్ళు ఇంకా వాళ్ళు సమాధానం ఇవ్వలేదు కదా అనేసి అంటే దాని మీద ఏమో వాళ్ళు స్పందించట్లేదు. అయితే ఈ అంతటి మొత్తం వ్యవహారం మీద ఎప్పటి నుంచి అంటే అది ఒక రోజులో ఒక రాత్రిలో జరిగిపోయిన తవ్వకాలు కాదు. మనం చూస్తున్నాం చాలా విశాలంగా మొత్తం ప్రాంతం అంతా చదువు చేశారు. అక్కడ ఉన్న లోయలు కానీ లేదంటే ఆ ప్రాంతాన్ని కూడాను వాళ్ళ ప్రదేశం అంటున్నాం దాన్ని పూర్తిగా ఆ ఎర్రమట్టి దెబ్బలు తీసిన మట్టితోటే దాన్ని కప్పేయడం జరిగింది. బయట నుంచి ఇచ్చిన గ్రావెల్ కూడాను కొంత అక్కడ మొదట్లో రోడ్లు ఫార్మేషన్ కోసం వేశారు. ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తున్నాం మొత్తం అదంతా కూడాను చదువు చేసేయడం జరిగింది. అంటే వాస్తవంగా భౌగోళిక హెరిటేజ్ ప్రాంతంగా ఒక 91 ఎకరాలను గుర్తించడం జరిగింది. దానికి ఆనుకొని ఈ 280 ఎకరాలు అంటే 240 ప్లస్ 40 ఎకరాలు మొత్తం 280 ఎకరాలు కూడాను ఆనుకొని ఉన్న ప్రాంతం. ఇదంతా కూడాను ఎర్రమట్టి దెబ్బల ఫార్మేషన్ మనం చూసినప్పుడు ఆ కొండని ఎర్రమట్టి దెబ్బని ఒక దాన్ని పూర్తిగా కట్ చేసి వాళ్ళు ప్రధానమైన రహదారి వేసిన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. కానీ దీని అంతటి మీదను సీఎంఓ ఆరా తీసింది. నివేదిక వాస్తవ నివేదికని వెంటనే సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. ధన్యవాదాలు కూర్మరాజు.